రేయ్ తొందరగా రండ్రా. వస్తున్నా. ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? చెప్తాను రండ్రా. చెప్పరా. చెప్తా నాగు. ఇక్కడ ఉన్న సమాధిల్లో సిలువ ఎందుకుందో తెలుసా? ఎందుకంటే వీళ్ళందరూ జీసస్ కి దండం పెడుతున్నారు. ఇదిగా అందుకే ఇక్కడ సిలువలు పెట్టారు. పోరా పిచ్చి, ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మ అంతా వాళ్ళ ఒళ్ళో ఎక్కి మళ్ళా వస్తాయంట. దాన్ని ఆపడానికే రా ఈ సిలువ. ఇప్పుడు తెలుస్తుందా ఈ సిలువ ఎందుకని? దెయ్యం వస్తుందా? అవును వస్తుంది, కానీ దాన్ని ఆపడానికి కొన్ని దారులున్నాయి. ఎలా? అందరూ ఒకసారి కామ్గా ఉండండి. రే ఎందుకురా భయపెడుతున్నావు? రే నేను భయపెట్టలేదురా. మరి దూరంలో ఒక పక్షి ఏడుస్తుంది తెలుస్తుందా? దాని పేరేరా చావు పక్షి. ఆ పక్షి కంటికి దయ్యాలన్నీ కనిపిస్తాయంటరా. అది ఇప్పుడు అరుస్తుంది. దానికి ఏం అర్థం? దయ్యం వస్తుందన్నారు. నేను ఊరికే చెప్పాను రా, ఆగండ్రా. ఆగండ్రా, ఊరికే చెప్పాను రా, ఆగండ్రా. చెప్తున్నానా, ఆగండ్రా. చెప్పు, చెప్పమంటానా? నీ లోకాన్ని వదిలి ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకు తిన ఒంట్లోకి వచ్చావు? తిను వదిలి వెళ్తావా లేదా? ఆపో, నువ్వు ప్రశాంతతని గెలకొద్దు. మన లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో అనేది మన చేతుల్లో లేదు. నా లైఫ్ని చేంజ్ చేసిన ఆ బ్రేకింగ్ మూమెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ అది జరిగినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇసబెల్లా, ఆర్ యూ హియర్? మీ అమ్మ నాన్న నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. నీకేమైనా ఆశలుంటే నువ్వు చెప్పచ్చు. మీ కూతురికి మీతో మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా. మేము ఏం పాపం చేశాం? మా దగ్గర మాట్లాడడానికి కూడా దానికి ఇష్టం లేదా? అటువంటిదేం ఉండదు. చనిపోయిన ప్రతి ఆత్మతో మనం అంత ఈజీగా మాట్లాడలేము. చనిపోయిన మీ అమ్మాయి ఆత్మ తన లోకంలో తను సంతోషంగా ఉంది. తన్ను మళ్ళీ మళ్ళీ పిలిచి కష్టపెట్టద్దు, వదిలేయండి.